ముకుంద జ్యువెలర్స్ లో శ్రావణ సంబరాలు. ఎంత బంగారం కొంటే దానికి రెండింతల వెండి ఉచితం. త్వరపడండి, ఈ ఆఫర్ ఆగస్ట్ 14 నుండి 23 వరకు మాత్రమే మన ముకుంద జ్యువెలర్స్ అన్ని బ్రాంచెస్ లో. ఇక కాక్రోచ్ జనతా పార్టీ గురించి మాట్లాడదాం. కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహిస్తున్న స్కూల్ తిక్కరు కార్యక్రమం ఎక్స్లో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఆ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే మహారాష్ట్రలో హింగోలి జిల్లాతో పాటు రూరల్ ఏరియాలోని గవర్నమెంట్ స్కూల్స్ ని పరిశీలించారు. చాలా స్కూల్స్ లో కనీస వసతులు కూడా లేకపోవడంపై సీరియస్ అయ్యారు. వాష్రూమ్స్, క్లాస్ రూమ్స్, వాటర్ ఫెసిలిటీ ఎంత దారుణంగా ఉందో ఆయన ప్రజలకి సోషల్ మీడియా ద్వారా చూపిస్తున్నారు. దీనికి రిజల్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో కొన్ని ప్రాంతాల్లో అధికారులు రెస్పాండ్ అవుతున్నారు. ఒక స్కూల్ హెడ్ మాస్టర్ని కూడా సస్పెండ్ చేశారు. ఆ స్కూల్లో స్టూడెంట్స్ కోసం కొత్త బెంచెస్ ఏర్పాటు చేశారు. అభిజిత్ తీరుపై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఆయన ముందస్తు సమాచారం ఇవ్వకుండా స్కూల్ కి రావటం కరెక్ట్ కాదు అంటున్నారు కొంతమంది. స్కూల్ కొచ్చి మీడియా ముందు రచ్చ చేస్తే స్టూడెంట్స్ కూడా కొంత ఇబ్బంది పడతారని విమర్శకుల వర్షన్. నిజానికి నేను ఈ విమర్శకుల వెర్షన్ తో ఏకీభవించను. ఎందుకంటే అక్కడ ఏదో అవినీతి జరుగుతుంది, బాలేదు అన్నప్పుడు చెప్పి వెళ్తే వాటిని సెటరైట్ చేసేస్తారు తాత్కాలికంగా, బస్సు బూసి మారేడుకాయ చేసి. నిజానికి స్కూల్ విద్యార్థులు ఎందుకు ఇబ్బంది పడతారు? టాయిలెట్ సరిగా లేకపోతే, ఆవరణలు సరిగా లేకపోతే ఇబ్బంది పడతారు తప్ప అకస్మాత్తుగా వచ్చి తనిఖీలు చేసి వీటిని బాగు చేయండి అంటే విద్యార్థులు ఇబ్బంది పడతారు, హ్యాపీ ఫీల్ అవుతారు. స్కూల్స్ లో అయితే రేకులు సరిగ్గా లేవు, కొన్ని పెచ్చులు ఊడిపడుతూ ఉన్నాయి, ఫెసిలిటీస్ లేవు, మినిమం కూర్చోడానికి బెంచెస్ కూడా లేని పరిస్థితులు ఉంటాయి. నిజానికి అక్కడ టాయిలెట్ సరిగ్గా లేకపోతే విద్యార్థులు అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది, వాళ్ళు రోగాల బారిన పడుతుంటుంటారు. సో చేసింది నాకైతే తప్పేం అనిపించట్లేదు అక్కడ. ఇక రూరల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడటానికి అభిజిత్ సలహా కూడా ఇచ్చాడు. పీఎం కేర్స్ ఫండ్ లో ఉన్న 8,452 కోట్ల రూపాయలని విలేజెస్ లోని ఎడ్యుకేషన్ సిస్టమ్ ని డెవలప్ చేయడానికి కేటాయించాలని అభిజిత్ డిమాండ్ చేస్తున్నాడు. ఢిల్లీ శివతో మాట్లాడదాం. శివ, ప్రస్తుతం అభిజిత్ దీప్కే ఇలా రూరల్ స్కూల్స్ కి వెళ్ళడం కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితుల్ని ఎక్స్పోజ్ చేయడం కావచ్చు, దీని మీద ఏమంటున్నారు? మిక్స్డ్ టాక్ కూడా వస్తోంది కదా. అండ్ పిఎం ఫండ్ నుంచి ఆ డబ్బులు రిలీజ్ చేయమని అడుగుతున్నాడు స్కూల్స్ విద్యా వ్యవస్థను బాగు చేయడానికి. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏమన్నా రియాక్ట్ అవుతుందా, బీజేపీ కానీ? రైట్, దీంట్లో మీరు చెప్పినట్లుగా విమర్శలు, ప్రతి విమర్శలు కూడా ఎదురవుతున్నాయి అభిజిత్ దీప్కే చేపట్టిన ఈ స్కూల్ టిక్కర్ కార్యక్రమానికి. అయితే ఆ నీట్ పేపర్ లీక్ సంబంధించి జంతర్ మంతర్లో నిరసన దీక్ష చేపట్టిన తర్వాత అక్కడ విజయం సాధించి దాని తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలపై దృష్టి సారించేందుకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు సంభాజీనగర్లో. దానిలో భాగంగా స్కూల్ టిక్కర్ కార్యక్రమానికి సంబంధించి అన్ని స్కూళ్లకు వెళ్లి స్కూళ్లను పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ స్కూళ్ళు పిల్లలు పడుతున్న ఇబ్బందిని అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో అభిజిత్ దీప్కే తన సొంత ఊర్లోని సంభాజీనగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న స్కూల్ వెళ్ళి అక్కడ ఉన్న విద్యార్థులను, వారి కుటుంబ సభ్యులను, మరోవైపు ఇటు స్కూల్కు సంబంధించిన సిబ్బంది, ప్రిన్సిపల్తో కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇంత అధ్వాన స్థితిలో ఉంటే వీటిని ఎందుకు రిపేర్ చేయించట్లేదు అనేది ప్రధానంగా వారిని ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. ఒకనొక సందర్భంలో విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి వీడియోలు తీయడం, వీడియోలో ఎక్స్పోజ్ అవ్వడానికి పబ్లిసిటీ స్టంట్ కోసమే అభిజిత్ దీప్కే ఏ విధంగా వ్యవహరిస్తున్నారని కొన్ని విమర్శలు ఎదురవుతుంటే మరికొంతమంది పాజిటివ్గా స్పందిస్తున్నారు. పిల్లలకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి బాత్రూమ్ సంబంధించి మరీ అధ్వాన స్థితిలో ఉన్నాయి. సరైన బాత్రూమ్లు వసతి లేదు, తాగునీటి వసతి లేదు. కాబట్టి స్కూల్స్ బాగు చేస్తున్నారా? ఆ వాష్రూమ్ సరిగా లేవు అనేది ఎక్స్పోజ్ చేసిన తర్వాత నువ్వు ఇక్కడికి సడన్ గా రావడం ఎందుకు అనడం కాకుండా వీటిని సెట్ చేస్తాము, శుభ్రపరుస్తాము, పరిశుభ్రంగా ఉంచుతామని ఏమైనా చెప్తున్నారా? దీనికి సంబంధించి ముందు జాగ్రత్తగా మిగతా స్కూల్స్ వాళ్ళు అయితే అభిజిత్ మళ్ళీ ఎప్పుడు ఏ స్కూల్కి వస్తారనే భయంతోనే ముందస్తుగా కొంతమంది అక్కడున్న వాష్రూమ్స్ అన్ని కూడా రిపేర్ చేపిస్తున్నారు. టేబుల్స్ కానీ అక్కడ విండోస్కు సరైన రెక్కలు లేకపోవడం, అంటే డోర్స్ లేకపోవడంతో వాటిని కూడా. స్కూల్ టీకర్ ఓన్లీ మహారాష్ట్రకే పరిమితమా, లేదంటే దేశవ్యాప్తంగా తిరుగుతా అని ఏమన్నా చెప్తున్నాడు అభిజిత్? అంటే దేశవ్యాప్తంగా స్కూళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందనే దానిపై కూడా అన్ని స్కూళ్లకు వెళ్ళి, అన్ని రాష్ట్రాల్లో ఉన్న స్కూళ్లకు వెళ్ళి దీనిపైన ప్రధానంగా దృష్టి సారించడం, దానికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ కమిటీ అంతా కూడా దేశవ్యాప్తంగా పర్యటించి ఆ రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఛార్జిని కూడా ఏర్పాటు చేశారు, నియమించారు. ఆ ఇన్ఛార్జీలు ఆ రాష్ట్రాల్లో ఉన్న స్కూళ్లకు వెళ్ళి అక్కడున్న స్కూళ్ల దుస్థితి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుని వెళ్ళాలి. మరొక రూరల్ స్కూల్ డెవలప్మెంట్ కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఫండ్, పిఎం ఫండ్ నుంచి ఏదైతే ఉందో 8,000 కోట్ల వరకు. రైట్ శివ, నిజానికి అభిజిత్ తన ఊళ్ళో ఉన్న తన
మన గ్రామంలో ఉన్న స్కూల్స్ అని తిరుగుతూ ఉన్నాడు. అవును. అండ్ అభిజితే రావాల్సిన అవసరం లేదు స్కూల్కి, ఒకసారి తల్లిదండ్రులకే చెప్దాం. మీ పిల్లలు వెళ్తున్న స్కూల్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ నిజంగా పరిసరాలు ఎలా ఉన్నాయో చూడండి. వాష్రూమ్స్ బాగోకపోతే క్వశ్చన్ చేయండి స్కూల్స్ని. కొన్నిసార్లు చదువు కావాలి కాబట్టి అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అరకొరగా ఉన్నా కూడా తప్పదు, అక్కడికే పంపించాలి. దట్టు ఆర్థికంగా కూడా ఎఫర్ట్ చేయలేరు అవును. చాలా మంది కానీ అది కాబట్టి ఆర్థికంగా పంపిస్తారు. కరెక్ట్. సో ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోయి చదువుకోండి అని కూడా చెప్తున్నా వాళ్ళు అడ్జస్ట్ ఉన్నారు. అయిపోవాల్సిన అవసరం లేదు, వెళ్ళండి. మీ పిల్లలు చదువు స్కూల్స్ దగ్గరికి మీరే వెళ్ళండి. వాష్రూమ్స్ బాగోకపోతే ఇలాగ ఎందుకు ఉన్నాయని Question ఒకవేళ చేయండి. ప్రభుత్వ స్కూల్స్ అయితే సంబంధిత విద్యాశాఖ అధికారిని క్వశ్చన్ చేయండి, హెచ్ఎంని క్వశ్చన్ చేయండి. ప్రైవేట్ స్కూల్స్ అయితే యాజమాన్యాన్ని క్వశ్చన్ చేయండి. మన పిల్లలు చదువుకునే స్కూల్స్ని మనం విజిట్ చేసి బాగు చేసుకోవడంలో తప్పేం లేదు. ఎవరో ఈవెన్ రావాలి, ఇప్పుడు ఎవరో అభిజిత్ చేస్తారని దీప్కే అనుకోవద్దు. తన పర్సనల్ మైలేజ్ కోసం లేదంటే పొలిటికల్ మైలేజ్ కోసం ఇవన్నీ పక్కన పెడితే మాత్రం ఇలా స్కూల్స్ ని తిరుగుతూ అక్కడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని ఎక్స్పోజ్ చేయడం వల్ల అధికారుల్లో ఎంతో కొంత మార్పు అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక